అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు నిరాశాజనకం, ఉద్యోగులకు మరింత పనిభారం, రాజకీయవేత్తలు, క్రీడాకారులు అంచనాలలో పొరపడతారు. చిత్ర పరిశ్రమవారు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతారు. మహిళలకు చికాకులు, లేత గులాబీ, ప్రతికూల రంగు నేరేడు, గణేశాష్టకం పఠించండి. మార్చి 3, 2024 ఆదివారం జన్మ తేదీ ప్రకారం ధనుస్వార్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. స్నేహితుల నుంచి తగినంత చేయూత లభిస్తుంది. అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. వాహన, కుటుంబ సౌఖ్యం, ప్రత్యర్థులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల వేటలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు విధుల్లో సంతోషకర విషయాలు తెలుస్తాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమవారు మరింత ఉత్సాహంగా గడుపుతారు. క్రీడాకారులకు శుభవార్తలు, విద్యార్థులు అందిన అవకాశాలతో ఆనందంగా గడుపుతారు. మహిళలకు కొన్ని పురస్కారాలు, ఎరుపు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మార్చి 3, 2024 ఆదివారం జన్మ తేదీ ప్రకారం మకరం కొత్త వ్యక్తుల పరిచయం, కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. శత్రువులను మిత్రులుగా మార్చుకునే సత్తా కలిగి ఉంటారు. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తల పట్టుదల, నేర్పు ఎంతగానో ఉపకరిస్తుంది. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం, రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమవారికి ఊహించని అభివృద్ధి, శాస్త్రవేత్తల ప్రయత్నాలు సఫలం. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు, మహిళలకు ఆస్తి లాభ సూచనలు. గోధుమ, ప్రతికూల రంగు నీలం, సూర్యాస్తోత్ రాలు పఠించండి. లక్కీ సంఖ్య 16 మరియు లక్కీ కలర్ ఆకాశనీలం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.